ఇప్పుడు ప్రపంచంలో యూరప్ దేశాల్లో 2 రకాలైనటువంటి సమస్యలు అంటే ఇంతవరకు వాళ్ళు చూసి చూడనట్టు వదిలేస్తే పతాక స్థాయికి చేరినటువంటిది ఇప్పుడు అక్కడ ప్రజలు తిరగబడుతున్న 2 అంశాలు. విదేశాల నుండి చట్టబద్ధంగా వచ్చినటువంటి మన దేశాల లాంటి వాళ్ళ మీదన వ్యతిరేకత వచ్చింది. ఐర్లాండ్ గానీ, అమెరికాలో కావచ్చు, కెనడాలో కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు. ఎందుకని? వెన్ యూ ఆర్ ఇన్ రోమ్ యూ మస్ట్ బిహేవ్ లైక్ ఏ రోమన్ అంటారు. అంటే నువ్వు రోమ్లో ఉన్నప్పుడు రోమన్ లాగానే ప్రవర్తించాలి కానీ భారతీయుడిలాగా ప్రవర్తించకూడదు. నీ ప్రవర్తన అవతల వాళ్ళకి సంస్కారం నేర్పేలాగా ఉండాలి కానీ నీ ప్రవర్తన తమని దోచుకోవడానికి వచ్చినటువంటి వ్యక్తి అనేటటువంటి ఫీలింగ్ రాకూడదు. అక్కడ మన ప్రవర్తనలు అట్లాంటి ఇబ్బందులు తెచ్చిపెట్టినాయి. పాత ఎన్ఆర్ఐలు అలాగే ప్రవర్తించారు రోమ్లో ఉన్నప్పుడు రోమన్ లాగానే. కానీ కొత్తగా వెళ్ళినటువంటి వాళ్ళు, చదువుల కోసం వెళ్ళిన వాళ్ళు, తాత్కాలిక ఉద్యోగాల కోసం వెళ్ళినటువంటి వాళ్ళు ఇక్కడ ప్రవర్తించినట్టు అక్కడ ప్రవర్తించడం ప్రారంభించడంతో అక్కడ ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. అదే సందర్భంలో ముస్లిం సామాజిక వర్గం తమ మతాచారాలు తాము పాటించుకుంటూ తమ ఇంట్లో అదే సందర్భంలో బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళ బాధ్యతగా వాళ్ళు ఉంటే బాగానే ఉండేది. కానీ క్రమంగా అక్కడ దేశాలనే మత మార్పిళ్ళు చేయాలి, వాటిట్నే షరియా చట్టాల కిందకి తీసుకురావాలి, వాటిట్నే అక్కడే ఇస్లామిక్ రాజ్యాలు తీసుకురావాలి అంటే అక్కడ ప్రజలు వాళ్ళ మతాన్ని మానేసి, వాళ్ళ ఆచారాన్ని మానేసి, వాళ్ళ సంప్రదాయాన్ని మానేసి, వాళ్ళ సంస్కృతి మానేసి, వాళ్ళ సంస్కారం మానేసి వీళ్ళదాన్ని అవలంబించుకోవాలంటే వాళ్ళు ఎందుకు కూరుకుంటారు? అక్కడ తిరుగుబాటు ప్రారంభమైంది, నిలదీయడం ప్రారంభించారు. అసలు కొన్ని దేశాల్లో అయితే కనుక మీరు మీ మతాచారాల ప్రకారం ఇక్కడ దుస్తులు ధరించేటైతే ఈ దేశంలో మీ దేశానికి పోండి అనేటటువంటి క్వశ్చన్స్ బిగిన్ అవుతున్నాయి. క్రమంగా ఇవి మళ్ళీ వీడియోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ కూడా చేస్తున్నారు. చర్చ దారి మళ్ళుతోంది కాదు, దారిలోకి వస్తుంది. సీరియస్గా ఆలోచించాల్సిన సందర్భం. నువ్వు వేరే దేశానికి వెళ్ళినప్పుడు ఆ దేశ పద్ధతులు పాటించాలి, మన దేశానికి వచ్చినప్పుడు మన దేశం పద్ధతులు పాటించమన్నారు. ఇది గుర్తుపెట్టుకోవాలి.